హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక ల్యాండ్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ 50 లక్షల రూపాయలు దాటి పర్చేజ్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా 194IA ప్రకారంగా 1% టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి సెల్లర్కి. అదే కనుక మనం కొంటుంది కనుక నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి అయితే కనుక ఆల్మోస్ట్ 24% దాకా వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది కండిషన్ అడుగుతున్నారు. సరే నేను చెప్పాను, 1% డిడక్ట్ చేసి టీడీఎస్ కట్టి చలానా ఇచ్చేసేసి దాంతో ఆగిపోతున్నారు. అలా ఆగిపోతే ఆ టీడీఎస్ ఆ సెల్లర్ అకౌంట్కి క్రెడిట్ అనేది అవ్వదు. బయ్యరే ఆ టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత టీడీఎస్ రిటర్న్ అనేది ఒకటి ఫైల్ చేసి ఫామ్ 16B అనేది ఒకటి జనరేట్ చేసుకుంటేనే ఆ టీడీఎస్ అమౌంట్ సెల్లర్ అకౌంట్ క్రెడిట్ అయ్యి అతను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడం కానీ ట్యాక్స్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. దయచేసి అందరిది ఫాలో అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్